శాంతినగర్లో ప్రచారం నిర్వహిస్తున్నాము. దాంట్లో పెద్దలు మా అన్న జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి గారు, అలాగే మా రామరెడ్డి గారు, అలాగే పెద్దలందరూ, ఇంకా మా వార్డు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడే అభివృద్ధి బాగా జరిగింది వార్డులలో, అన్ని వార్డులలో. కాబట్టి తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అందరినీ ప్రతి వార్డులో కూడా మేము గెలిపించుకుంటాము. అభివృద్ధి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని వాళ్ళు ప్రజలందరూ మమ్మల్ని అభినందిస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈసారి కూడా ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే, తప్పకుండా మీరందరూ ఏ వార్డు అయినా సరే కేసీఆర్ గారి నాయకత్వంతో మా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే మా వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మిగిలిపోయిన వాళ్ళని కూడా ఈసారి ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ మాట ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మనము ఈ 2 సంవత్సరాల నుంచి ఎంత నష్టపోయినాం అనేది ఒకసారి ఆలోచించుకొని, బాగా ప్రజలందరూ విఘ్నులు కాబట్టి ఎలాంటి మనం నాయకుని ఎన్నుకోవాలనేది మీరే ఆలోచన చేయండి. ఎంతోమంది వస్తుంటారు, బయట దగ్గర నుంచి కూడా వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటారు. మనం అవన్నీ పట్టించుకోకుండా మీరు బాగా ఆలోచించి, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, మీకు పిలువగానే వస్తారో, 24 గంటలు సర్వీస్ చేస్తారో వాళ్ళ గురించి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన ఓట్లు భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే తప్పకుండా వార్డుకు అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మరి 27 వార్డుకు సంబంధించినటువంటి మంజులత నాగరాజు గారి తరఫున మరి మున్సిపాలిటీ సంగారెడ్డికి సంబంధించి మరి ప్రచారానికి మేము రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మరి రామరెడ్డి గారు, ఎరువుల గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నిజంగా మరి లాస్ట్ టైం కూడా మరి మంజులత నాగరాజన్న గారు మరి ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ కాబట్టి మరి ఆయన అనుభవజ్ఞుడు. మరి గతంలో పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మరి వాస్తవంగా కూడా ప్రతి గల్లీలో కూడా కానీ 38 వార్డుల సంగారెడ్డి మున్సిపాలిటీలో డెవలప్ అయిందంటే మరి పోయిన గవర్నమెంట్లే. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి 25 నెలలు కాబోతుంది. మరి ఏ మున్సిపాలిటీలో కానీ ఒక వార్డులో కానీ ఒక సీసీ రోడ్ వేసిన పాపాన కానీ, ఒక మోడీ వేసిన పాపాన కానీ సందర్భం ఎక్కడ లేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాస్తవంగా. మరి ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, మరి బీజేపీ వాళ్ళు కూడా కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ మాది ఉంది, మరి గవర్నమెంట్తో పని చేయించుకోవాలంటే వర్కులు కావాలనుకుంటే, ఇంత పింఛన్ రావాలనుకుంటే, ఇంకేదైనా వర్కులు కావాలంటే మరి ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మాకు వేస్తేనే మా కౌన్సిలర్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ కాలనీ అని చెప్పడం జరుగుతుంది. మరి 25 నెలల సంది ఏ అభివృద్ధి కార్యక్రమం అయిందో ప్రజలు మరి ఓటుకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మరి ఇంతకుముందు బాకీ కార్డులు కూడా మనం పంచడం జరిగింది. మరి పోయిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీములు ఏంటిది, మీరు గతంలో గవర్నమెంట్ ముందు ప్రభుత్వం రాకముందు వాగ్దానాలు చేసినటువంటి హామీలను ఏ నెరవేర్చు కాబట్టి మళ్ళీ తిరిగి ఏ విధంగా మీరు ఓటు అడగడానికి వస్తారని చెప్పేసి మన ప్రజలకు కూడా తెలియాలి, ప్రజలు కూడా గమనించాలి. మరి 2000 పింఛన్ని మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి దొంగ మాటలు చెప్పి మేము 4000 పింఛన్ ఇస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పడం, మరి ఆ విధంగా మరి అదేవిధంగా మరి స్కూటీలు 18 ఏళ్ళు నిండినటువంటి యువతలకు మరి స్కూటీలు ఇస్తామని చెప్పడం, మరి అది కూడా మరి అదేవిధంగా 35 ఏళ్ళ నిండినటువంటి మహిళలకు 2500 మరి పెన్షన్ రూపంగా ఇస్తామని చెప్పడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 420 హామీలు మరి 6 గ్యారెంటీలో భాగంగా మరి ఇన్ని హామీలు ఇచ్చేసి ఏ హామీలో నెరవేరకుండా పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మరి ఒక కళ్యాణ లక్ష్యం ఇస్తే మరి కళ్యాణ లక్ష్యం 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు. మరి మేము వస్తే అదనంగా 1 తులం బంగారం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మరి ఆ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసామని తల్లిదండ్రులకు ఒక వారం రోజులనే మరి కళ్యాణ లక్ష్మి వచ్చే సందర్భం. ఈ రోజులలో మరి కళ్యాణ లక్ష్మి ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత మరి ఆ అమ్మాయికి పిల్ల కూడా పుట్టిన తర్వాతనే వస్తున్నాయంటే అర్థం చేసుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా కూడా రావడం లేదు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో రకాలుగా మోసాలు చేసి కేసీఆర్ కిట్టు ఒక ఆడపిల్ల మరి గర్భవతి చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే ఒక ఆడపిల్ల పుడితే మరి 13,000 రూపాయలు, ఒక మగపిల్ల పిల్లలు పుడితే మరి 12,000 రూపాయలు ఇచ్చుకుంటూ మరి కేసీఆర్ కిట్టు అనే ఒక 18-20 రకాల ఔషధాలు ఇచ్చేసేసి మరి బీద వాళ్ళకి ఎంతో రకంగా ఉపయోగం. ఆ కిట్టును కూడా పనిచేయడం 13,000 పోయింది, 12,000 పోయింది. అన్ని రకాల పోయిన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కూడా బంద్ అయినాయి తప్ప మరి ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేరు. ప్రజలు విజ్ఞులు
పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఉందని చెప్పడం మరి ఎట్లయితే డెవలప్మెంట్ చెప్తారు కదా, మరి ఇంకా 2 ఏళ్ల తర్వాత 2.5-3 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే. మరి ఇక్కడ మంజులత అక్కడ మరి గెలిపించుకుంటే ఈ 2 ఏళ్ళు చేయండి, ఇంకా 2 ఏళ్ళలో చేస్తున్న గ్యారంటీ ఏం లేదు. వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ కాబట్టి ఇంతకన్నా పోయిన గవర్నమెంట్లో చేసుకున్న అభివృద్ధి కన్నా ఇంకెంతో ఎంతో అభివృద్ధి చేసేసుకొని మరి అన్నగారి సేవలు మంజులత సేవలు ఈ ప్రజలు గుర్తించి మరొకసారి కారు గుర్తుకు భారీ మెజార్టీతో వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క వార్డు సంబంధించిన ప్రజలందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు.